హీరోయిన్ సరిత ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా దక్షిణాది రాష్ట్రాల్లో ఇండస్ట్రీని ఒకప్పుడు ఒక ఊపు ఊపేసి మరోపక్క తనలాంటి స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చలనచిత్ర సీమ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని పరిచయం అక్కర్లేని గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ అని చెప్పాలి. మరి అలాంటి సరిత గారి గురించి నేను చెప్పినట్లుగా పరిచయం అవసరమే లేదు. ఈవిడ సినిమాల గురించి, ఈవిడ నటన గురించి, ఈవిడ డబ్బింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఇక ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒకప్పటి స్టార్ హీరోయిన్గా మనలందరినీ అలరించిన సరిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరో, ఆమె కొడుకులు ఎవరో, అందులోనూ ఆవిడ పెద్ద కొడుకు ఎవరో, ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. వెండితెర మీద ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సరిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ విషయాలని ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి సరిత గారి వ్యక్తిగత జీవితానికి సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాలి. ఆవిడకి మొదటి అవకాశం వెతుక్కుంటూ వచ్చేంత వరకు. అసలు సరిత గారు సినీ ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టారో, ఆవిడకి అసలు సినిమా అవకాశం ఎలా వెతుక్కుంటూ వచ్చిందో అన్న వివరాల్లోకి వెళ్తే, మునిపల్లె అనే పల్లెటూరులో పుట్టి పెరిగిన సరిత 10వ తరగతి చదువుతున్న రోజుల్లోనే అప్పటికే ఆవిడ తండ్రికి చలనచిత్ర సీమ రంగంలో రచయితగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గణేష్ పాత్ర చాలా క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం. ఓ రోజు గణేష్ పాత్ర గారు ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడ తండ్రితో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన సరిత ఇంట్లోకి వెళ్ళడం చూసి ఆయన వెంటనే, ఏరా మీ అమ్మాయి చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది, సినిమాల్లోకి ఎందుకు తీసుకురాకూడదు అని గణేష్ పాత్ర గారు సరిత గారి తండ్రిని అడగటం జరిగిందట. ఇక వెంటనే సరిత తండ్రి, అప్పటికి నిజానికి సరిత గారి పేరు అభిలాష అని పిలిచి, అమ్మా సినిమాల్లో అట నటిస్తావా, నువ్వు చూడటానికి చాలా బాగున్నావని అంకుల్ చెప్తున్నారు, సినిమాల్లోకి వెళ్తావా అని అడగటం జరిగింది. దానికి ఏమీ తెలియని ఆ చిన్న వయసులో, ఏమో నాన్న నాకు తెలీదు అంటూ సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కట్ చేస్తే గణేష్ పాత్ర గారు అక్కడితో ఆగిపోలేదు. ఇక సరిత తండ్రిని, రే ఓసారి మీ అమ్మాయి ఫోటోలు ఇవ్వరా, చూపిస్తాను, నాకు అవసరం, ఓసారి మీ అమ్మాయి ఫోటోలు ఇవ్వరా, నాకు ఆడిషన్స్ జరుగుతున్నాయి, హీరోయిన్ కోసం వెతుకుతున్నాము, సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది అని అనడంతో సరిత గారివి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని సరిత తండ్రి ఇవ్వడం జరిగిందట. అంతే. ఇక మళ్ళీ ఇటువైపు గనక చూసుకున్నట్లయితే, కమల్ హాసన్ గారు తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోగా పరిచయం అవుతున్న సినిమా మరో చరిత్ర. నిజానికి అప్పటికే ఆయన లీడ్ యాక్టర్గా తెలుగులో నటించడం, తెలుగులో ఆయన నటనను చూసి ఎందరో ప్రొడ్యూసర్లు క్యూలు కట్టి హీరోగా మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాము అని అంటూ ఉంటే, కమల్ హాసన్ గారు మాత్రం నా గురువు, నా మెంటర్ అయిన బాలచందర్ గారి చేతుల మీదుగానే నేను హీరోగా తెరంగేట్రం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయనకి వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టుకుంటూ రావడం జరిగింది తెలుగులో. ఇలాంటి నేపథ్యంలోనే బాలచందర్ గారు కమల్ హాసన్ గారిని హీరోగా పెట్టి మరో చరిత్ర అన్న సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇక మరో చరిత్రలోని హీరో క్యారెక్టర్ డిసైడ్ అయిపోయింది కమల్ హాసన్ గారు. కథ, సన్నివేశాలు, మాటలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ స్వప్న క్యారెక్టర్ కోసం అప్పటికే దాదాపు 200 మంది హీరోయిన్లని ఆడిషన్స్ చేయడం జరిగిందట. ఒక సందర్భంలో బాలచంద్ర గారు హీరోయిన్ శ్రీదేవిని పెట్టి ఈ సినిమా తీయాలి అని అనుకున్నారట. కాకపోతే అప్పటికే శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మన తెలుగులో చాలా బిజీగా ఉండడం, ఆమె డేట్లు కూడా దొరక్కపోవడంతో ఆలోచనలో పడిపోయారు. ఎంతో మంది హీరోయిన్లని మరియు కొత్త కొత్త అమ్మాయిలని ఆడిషన్స్ చేసినప్పటికీ బాలచంద్ర గారు ఆయన అనుకున్న స్వప్న క్యారెక్టర్లో కనపడే అమ్మాయి ఆయనకి తారసపడలేదు. ఇలాంటి సమయంలోనే అదే సినిమాకి రచయితగా కథ, మాటలు రాస్తున్న గణేష్ పాత్ర మన హీరోయిన్ సరిత ఫోటోలను తీసుకువెళ్లి ముందు పెట్టారట. నిజానికి ఆ ఫోటోలు పెద్ద గొప్పగా కూడా లేవు, పైగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కూడా. అవి చూసిన వెంటనే బాలచందర్ గారు, చూడటానికి బాగానే ఉంది, ఓసారి ఈ అమ్మాయిని రమ్మని చెప్పు, ఆడిషన్స్ చేద్దాము అని అన్నారట. ఇక అంతే. కట్ చేస్తే బెంగళూరుకి సరిత, ఆవిడ తండ్రి, తల్లి అందరూ కలిసి మొట్టమొదటిసారిగా మరో చరిత్ర సినిమా ఆడిషన్కి రావడం జరిగింది. ఓ డైలాగ్ ఇచ్చి, ఈ డైలాగ్ చెప్పమ్మా అని చెప్పడం. అప్పటికే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి
చాలా షార్ప్గా ఉండడంతో గబగబా ఇచ్చిన డైలాగ్ పేపర్లో ఉన్న డైలాగ్స్ అన్నీ బట్టి పట్టేసి కంఠస్థం చేసి చెప్పేసింది. కట్ చేస్తే నువ్వే ఈ సినిమాకి హీరోయిన్ అని చెప్పడం జరిగిందట. వయసు చూస్తేనేమో 15 ఏళ్ళు. హీరోయిన్ అంటే ఏంటో, అసలు సినిమా అంటే ఏంటో ఏమీ అవగాహన లేని వయసు. పైగా ఈ సినిమా షూటింగ్లో ఇది ఒక రొమాంటిక్ సినిమా. కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ముద్దు కూడా పెట్టుకుంటారు, నువ్వు ఏడవాల్సిన సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ నువ్వు చేస్తావా అని అడిగితే చేస్తాను సార్ అంటూ, అన్నిటికీ చేస్తాను సార్ అంటూ తలాడిస్తూ వచ్చింది సరిత గారు. అప్పటికే నీ పేరు ఏంటమ్మా అంటే అభిలాష అని చెప్తే బాలచందర్ గారు నీ పేరు అభిలాష కాదు, ఈ రోజు నుంచి సరిత అని చెప్పి అభిలాష పేరును కాస్త సరితగా మార్చి మరో చరిత్ర సినిమాతో చలనచిత్రసీమ రంగానికి కొత్త హీరోయిన్ ని పరిచయం చేశారు. కట్ చేస్తే షూటింగ్ ప్రారంభమైపోయింది. ఫస్ట్ డే కమల్ హాసన్ గారితో ఫస్ట్ షూట్. అప్పటి వరకు తెర మీద కమల్ హాసన్ గారిని చూసిన ఆమె ఇక డైరెక్ట్ కమల్ హాసన్ గారితో షూటింగ్ అనేసరికి ఏమీ అర్థం కాలేదు. మొదటి రోజు షూటింగ్ 1 టేకు, 2 టేకులు, 3 టేకులు, ఇలా దాదాపు 20కి పైగా టేకులు అయినప్పటికీ సరిత సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోయింది. ఆ సినిమా ప్రొడ్యూసరు సరే ఇక మంచిది, ఈ అమ్మాయిని పంపించేయడం నయమేమో, నేను వెళ్ళి టికెట్లు బుక్ చేస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారట. ఇక ఫస్ట్ రోజే తన చివరి రోజు అని అనుకుంది. పైగా అది అర్థం కూడా కాలేదు. ఇక రెండవ రోజు ఆ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ సరితాని కూర్చోపెట్టి, అమ్మా నువ్వు ఇంతకు ముందు ఏవైనా సినిమాలు చూసావా అని అడిగారట. అడిగితే లేదండి, ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నేను చూడలేదు అని చెప్పారట. అసలు ఈ సినిమాలో సీన్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసా అంటే తెలీదండి అని చెప్పిందట. కూర్చోపెట్టి తన క్యారెక్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇప్పుడు నువ్వు చేసే సన్నివేశం ఇలాంటిది, దీనికి నువ్వు ఇలా నటించాల్సి ఉంటుంది, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని దగ్గరుండి చెప్పడంతో సరిత వాటన్నిటిని బాగా గుర్తుపెట్టుకొని వాటన్నిటిని అవగాహన చేసుకొని రెండవ రోజు నటించేసింది. అంతే. మొదటి రోజు చూసిన అమ్మాయినా రెండవ రోజు అని అనుకున్నారట బాలచందర్ గారు. అంతే. ఆ రోజు తర్వాత నుంచి ఇక సరిత మళ్ళీ టేకులంటూ తీసుకోలేదు. పైగా సరిత సహజసిద్ధమైన నటనకి అందరూ ఫిదా అవ్వడం మాత్రమే కాదు, తొలినాళ్లలో సరిత ఫోటోను చూసి ఒక్క బాలచందర్ గారు తప్ప మిగతా యూనిట్ వాళ్ళు ఎవ్వరూ ఈ అమ్మాయి హీరోయిన్ గా సరిపోతుందా, పైగా చామడ ఛాయగా ఉంది, చాలా లావుగా కూడా ఉంది, ఈ అమ్మాయి బదులు మనం శ్రీదేవినే పెట్టుకుందాము అని బాలచందర్ గారికి చాలా మంది చెప్పి చూశారట. కానీ ఆయన ఒప్పుకోలేదు. నాకు ఈ అమ్మాయి నచ్చింది, చాలా హోమ్లీ లుక్లో కనిపిస్తోంది, పైగా మనకు కావాల్సిన స్వప్న క్యారెక్టర్ అచ్చు ఇలానే ఉంటుంది అని చెప్పడం. అలా ఆయన అంచనాలకి ఎక్కడా తగ్గకుండా మొదటి సినిమాలోనే తన సహజ సిద్ధమైన నటన, తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ మైమరపించేసింది. కట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వడం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆడిన ట్రాజెడీ రొమాంటిక్ సినిమా మరో చరిత్ర. ఏళ్లు మారిన తరారు మారిన నిలిచిపోయిన సినిమా ఇది. ఇక ఇదే సినిమా హిందీలోను, కన్నడలోను, మలయాళంలోను రిలీజ్ చేయడం జరిగింది. ఇక మొదటి సినిమా తర్వాత హీరోయిన్ సరిత జీవితం వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు. అదే బాలచందర్ దర్శకత్వంలో 1 కాదు, 2 కాదు, దాదాపు 15 సినిమాలలో నటించింది. అలా ఓ పక్క తెలుగులోను, తమిళ్లోను, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా, లీడ్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వచ్చింది. ఇక అలాంటి సరిత నటించిన సినిమాలు మన తెలుగులో అంటే మనందరికి బాగా గుర్తొచ్చే వాటిల్లో ఇది కథ కాదు, గుప్పడి మనసు, తొలికోడి కూసింది, 47 రోజులు, రామదండు, చందమామ, కోకిలమ్మ, కాంచనగంగ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. శోభన్ బాబు గారు కృష్ణ, కృష్ణన్ రాజు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించి అలరించింది. ఆవిడ సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే పెద్దలు కుదిర్చిన వివాహం వెంకట సుబ్బయ్య గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన సంవత్సరానికి విడిపోవడం, ఆ తర్వాత అప్పటికే మలయాళంలో సపోర్టింగ్ యాక్టర్గా మరియు కమేడియన్గా, స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించుకుంటున్న ముఖేష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1996లో సరిత పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక పెళ్లైన తర్వాత ఈవిడకి 2 కొడుకులు కూడా పుట్టారు. పెళ్లైన కొంతకాలానికి మనస్పర్ధల కారణంగా ఆవిడ నటుడు మరియు భర్త అయిన ముఖేష్తో విడాకులు తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుత విషయానికి వెళ్తే, మరి అలాంటి సరిత గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు శ్రావణ్ ముఖేష్, రెండవ కొడుకు పేరు తేజస్.
మరి ఇదిలా ఉంటే హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసి పెళ్లి తర్వాత సినిమా రంగం నుండి దూరంగా వచ్చేసి లీడ్ యాక్ట్రెస్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణిస్తూనే స్టార్ హీరోయిన్లైన ఎందరో స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తూ స్టార్ డబ్బింగ్ యాక్ట్రెస్ గా రాణించింది. మరి అలాంటి సరిత గారి కొడుకు ఎవరో, ముఖ్యంగా ఆవిడ పెద్ద కొడుకు ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. భర్త ముఖేష్తో విడాకులు తీసుకున్న తర్వాత తన 2 కొడుకులను తీసుకొని ఆవిడ కొన్నేళ్ల పాటు న్యూజిలాండ్లోనే సెటిల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఆవిడ తన పెద్ద కొడుకు అయిన శ్రావణ్ ముఖేష్తో కలిసి దుబాయ్లో ఉంటుంది. ఇక శ్రావణ్ ముఖేష్ కూడా మామూలు వ్యక్తి కాదండి. ఇతడు ఒక డాక్టర్గా మరియు సీనియర్ స్పెషలిస్ట్ గా రాణిస్తూనే చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు అవ్వడంతో ఇతడు కూడా మలయాళ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు. 2018లో మలయాళం సినిమా కళ్యాణం అన్న పేరుతో హీరోగా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో సినిమాలలో హీరోగాను లీడ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. ఎంతో హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపించే శ్రావణ్ ముఖేష్ మన తెలుగులో కూడా హీరోగా నటించాడు అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. మలయాళంలో చిత్రీకరించబడి తెలుగులో డబ్ చేయబడ్డ మిడిల్ క్లాస్ అమ్మాయి అన్న సినిమాతో ఇతడు మన తెలుగు చలనచిత్ర సీమ ప్రేక్షకులకి కూడా హీరోగా పరిచయం అవ్వడం జరిగింది. అంతేకాదు ఎన్నో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు శ్రావణ్ ముఖేష్. అదండి మరి తల్లి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగాను మరియు రియల్ లైఫ్ లో డాక్టర్ గా రాణిస్తున్నాడు మన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సరిత గారి పెద్ద కొడుకు. ఇక రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే ఇతడి పేరు తేజస్. ఇతడు చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టలేదు, కానీ ఇతడు ఒక ఫైనాన్షియర్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి సరిత ఆవిడ పెద్ద కొడుకుతో కలిసి దుబాయ్లో సెటిల్ అవ్వడం జరిగింది. మరి ఈ వీడియోలో సరిత గారి కొడుకులతో ఉన్న కొన్ని లేటెస్ట్ క్యూట్ మూమెంట్స్ ని మీతో షేర్ చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మరో చరిత్ర సినిమాతో చలనచిత్ర సీమ రంగంలోనే చెరిగిపోని చరిత్ర సృష్టించిన స్టార్ హీరోయిన్ గా అలరించిన సరిత గారి కొడుకు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోనే. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.